6వ అధ్యాయం 31 నుంచి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31. మత్తయి 6:31. చాలా ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మానవుని యొక్క ఉద్దేశము ఆలోచనలు వేటి మీద ఉంటాయి అంటే, ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏమి ధరించుకుందాము, రేపటికి మనం ఏ విధంగా సమకూర్చుకోవాలి, మన భవిష్యత్తు ఏంటి, మనకు ఆరోగ్యం ఉన్నప్పుడే, అన్నీ ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకుందాం, 4 డబ్బులు పోగేసుకుందాం అని చెప్పేసి మానవుని యొక్క ఆలోచన. మన అన్యులు కూడా అలాగే ఆలోచిస్తున్నారు, దేవుణ్ణి ఎరిగిన వారు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. వాళ్ళకి మీకు వ్యత్యాసం ఏముందని చెప్పి దేవుడే స్వయంగా చెప్తున్నాడు అన్నమాట. అన్యులు కూడా ఆలోచిస్తున్నారు కదా, ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏమి ధరించుకుందామని చింతింపబడి అన్యులు వీటన్నిటిని విషయమై విచారింతురు. అన్యులు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు, వాళ్ళు సమకూరుస్తున్నారు. కాబట్టి వాళ్ళ గురించి ఇప్పుడు మనం లోకంలో నుంచి వేరుపడ్డాము, అన్యజనాల్లో నుంచి మనం వచ్చాము, సత్యాన్ని తెలుసుకున్నాము. అయినా కూడా ఇంకా ఏంటంటే అన్యుల వలనే మనం అదే ఆలోచనలు, అదే విధంగా ఏమి తిందాం, ఏమి ధరించుకుందాం, మన బిడ్డలకు ఏం సంపాదించుకుందాము, వాళ్ళకి ఏమి దాద్దాం, మనవాళ్ళు ముని మనవాళ్ళు అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు. విశ్వాసికి అవిశ్వాసికి అదే తేడా. ఒక అవిశ్వాసి అంటాడు, నా ప్రాణమా తినుమా తాగుము సుఖించుము, నీకు అనేక సంవత్సరాలకు సరిపడేటువంటి ధనాన్ని నీకు పెట్టి ఉంచానని చెప్పేసి అంటున్నాడు. దేవుణ్ణి ఎరిగినటువంటి అతను ఏమంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా ఆయన స్తుతించుము అని చెప్పి దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటే, అవిశ్వాసి అయినటువంటి వాడు ఈ విధంగా చెప్తున్నాడు. కానీ కొంతమంది మనం విశ్వాసంగా అయ్యుండి కూడా ఎంతసేపు మేము కొన్ని గృహాల్లోకి వెళ్ళినప్పుడు, అయ్యా మాకు ఈ నష్టం ఉంది, అయ్యా మాకు అయి కావాలి, అయ్యా మాకు ఈ కావాలి, మాకు అయి కావాలి, మాకు అయి రావాలి, ఈ రావాలని చెప్తున్నారు. కానీ అయ్యా మేము విశ్వాసంలో ఎదగాలి, దేవుళ్ళు ఇంకా మేము కొంచెం ముందుకు వెళ్ళాలంటే ఎలా బలపడాలి, అయ్యా ఎలా స్థిరపడాలి, ఎలా ప్రార్థన చేసుకోవాలి, దేవుడితో ఎలా గడపాలి, ఆయనతో ఎలా ముఖాముఖిగా మాట్లాడాలి, మీరు దైవజనులు మీరు కొంచెం సలహాలు ఇస్తే మేము ఆ విధంగా పాటించి మేము కూడా ఆ దర్శనాలు పొందుకుంటాం, మేము కూడా ఆ విధంగా ఉంటామని చెప్పి ఒక్కరు కూడా ఈ మాటలు రాట్లా. ఎంతసేపు మాకు అయి రాలేదు, మాకు ఈ రాలేదు, మాకు అయిపోయినాయి, ఈ పోయినాయి, మాకు అయి కావాలి, ఈ కావాలి అంటున్నారు. కానీ వీళ్ళ మనోనేత్రాలు వెలిగించబడనందువలన ఇహలోకమైన వాటి గురించే ఆలోచిస్తున్నారు, కానీ పైనున్న వాటి గురించి ఆలోచించట్లా. వాళ్ళు మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పైనున్న వాటినే వెతుకుతారు. ఈ లోకంలో ఉన్న ఏది కూడా మాకు అక్కర్లేదు, అవన్నీ మాకు పెంటతో సమానం అని చెప్పి పౌలు గారు ఏ విధంగా చెప్పాడో, ఆయన చెప్పాడు అంటే ఆయన మనోనేత్రాలు వెలిగించబడినాయి కాబట్టి ఆయన శిష్యులు, వాళ్ళ భక్తులు వాళ్ళు అదే విధంగా వచ్చారు. కానీ ఇప్పటి తరానికి వచ్చేపాటికి మాకు వాటితో పని లేదు. దేవుడిని ఎందుకు నమ్ముకున్నారమ్మా అంటే, రోగం వచ్చింది అయ్యగారు, అది తగ్గిస్తే నమ్ముకుంటాం. మీరెందుకు వచ్చారమ్మా, మాకు వ్యాపారంలో నష్టం వచ్చింది, మా అబ్బాయికి ఉద్యోగం వస్తే మేము దేవుడిని నమ్ముకుంటాం. మీరెందుకు వచ్చారమ్మా అంటే, మాకు పిల్లలు లేరండి, పిల్లలు పుడితే మేము దేవుడిని నమ్ముకుంటాం. ఇదే తప్ప నుంచి అయ్యా మేము ఈ లోకంలో నేను పాపిని అని గ్రహించానయ్యా, పరిశుద్ధంగా యేసు రక్తం పరిశుద్ధిగా చేయబడుతుంది, మేమందరం పరలోకం వెళ్ళాలి, అందుకోసం నమ్ముకున్నామయ్యా అని ఒక్క సాక్ష్యం కూడా 199 మందిలో కూడా ఒక్కరు కూడా ఇటువంటి సాక్ష్యాలు పలకట్ల. ఎవరికి వాళ్ళము స్వలాభం అంతే తప్ప దేవుడు మనకి ఏం చేస్తున్నాడనే ఆలోచన తప్ప మనం దేవుడికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాం. దశమ భాగం ఏదో 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తే చాలు మనకు ఆశీర్వాదం వచ్చేస్తుంది, రక్షణ బాప్తిసం పొందుకున్నాం కాబట్టి పరలోకం వెళ్ళిపోతాం అనే ఆలోచనలోనే ఉంటున్నారు. కానీ రక్షణ బాప్తిసం పొందుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతామా అంటే వెళ్ళము. ఎందుకని అంటే రక్షణ బాప్తిసం పొందుకున్న తర్వాత ఏ విధంగా జీవించాలనేది స్పష్టంగా దేవుడు రాయించి చెప్పాడు. ఒకసారి మనం వాటిని చూసుకున్నట్టయితే దేవుని రాజ్యాన్ని ఎలా స్వతంత్రించుకోవాలి అనే దాని గురించి చూస్తే రోమా పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. రోమా పత్రిక 14వ అధ్యాయం 17వ
చూసారా, దేవుని రాజ్యం ఏమని చెప్తుందంట? భోజనం కాదు, తిండి ఆహారం కోసమే కాదు కానీ, పానం కాదు కానీ, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమున ఉన్నాయి. ఇవి మనకున్నాయా? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఒక్కసారి మనం క్రైస్తవులుగా పరిశీలన చేసుకున్నట్టయితే నీతి అనేది ఉన్నదా మన దగ్గర? ఇహలోకపు నీతి ఏంటంటే మురికి గుడ్డతో సమానం. అది ఎందుకు పనికిరాదు. పరలోక రాజ్యం వెళ్ళటానికి ఏ మాత్రం పనికిరాదు అనమాట. మన నీతి అంటే దేవుడు ఏ విధంగా జీవించాడు, ఆయన యొక్క నీతిని మనం పొందుకోగలిగితే, ఆయన ఏమి చెప్పాడు అది చేయగలిగినట్టయితే సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. సమాధానం ఉండదు. ఇంటిలో నలుగురు ఉంటే నలుగురికి సమాధానం ఉండదు. సంఘంలో ఉన్న నలుగురు ఉంటే ఆ నలుగురికి సమాధానం ఉండదు. మరి సమాధానం లేనప్పుడు సమాధానకర్త అయినటువంటి దేవునితో మనం ఏ విధంగా సహవాసం చేయగలం? పరిశుద్ధాత్మ యందలి ఆనందము లేదు. పరిశుద్ధాత్మ యందు ఆనందం అంటే ఈ లోకంలో డబ్బులో వీటిలోని వెతుక్కుంటున్నాం కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందము అది అనుభవించే వాళ్ళకే తెలుసుద్ది. ఎవరన్నా పరిశుద్ధాత్మ యందు ఆనందిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే లోకానుసారంగా అలా కాదు, ఇలా కాదు, అది ఇది అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు. వాళ్ళు అంటారు మనకు అనవసరం. మనం పొందుకున్నాం కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ఏంటో, అందులో ఆనందం ఏమిటో, బలం ఏమిటో మనకు తెలుసు. కాబట్టి ఈ లోకంలో వాళ్ళు అనే మాటలు, వెర్రి మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కంపల్సరీగా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆత్మ లేనివాడు నావాడు కాడు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. మరి అలా చెప్పినప్పుడు మనం ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటేనే ఆ ఆనందము, ఆ శక్తి ఎలా అనేది మనం శిష్యులను చూసి నేర్చుకోవాలి. శిష్యులు ఏ విధంగా ఆత్మను పొంది రాజుల ముందును, అధికారుల ముందును, మరణము వాళ్ళ ముంగిట ఉన్నా కానీ భయపడక వాళ్ళు దేవుని మాటని ప్రకటిస్తూ ధైర్యంగా వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళారు? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందంగా కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు శ్రమలకు భయపడలేదు, ఇంకో దానికి భయపడలేదు, దేనికి కూడా భయపడలేదు. పౌలు గారికి ఎన్ని హింసలు పడ్డాడు, ఎంతగా ఆయన ఒక చరిత్ర చదువుకున్నప్పుడు ఇప్పుడు మనం పడేటటువంటి శ్రమలు, శోధనలు చాలా చిన్నవి అనమాట. ఆయన పడిన శ్రమలు ఆయన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన జీవితంలో ఎన్నో, కానీ ఎలా జరిగినాయి? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం కలిగి ఉన్నాయి కాబట్టే వాటినన్నిటిని ఆయన అనుభవించగలిగాడు. ఇంకో మాట చూడండి, కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీ 15:50. చాలు అర్థమవుతుందా? ఇక్కడ రక్త మాంసాలు అంటే శరీరాశలు కలిగి, శరీర కోరికలు కలిగి మనం వాటినే ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. మరి ఏమి చేయాలి? చచ్చిపోవాలా? చచ్చిపోతే ఇంకా పనికిరారు. అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరాశలు, నేత్రాశలు వీటన్నిటిని చంపుకొని దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో ఆత్మానుసారమైనటువంటి కార్యాలను చేస్తేనే తప్ప మనం దేవుడి రాజ్యం స్వతంత్రించుకోము. మనం దేవుని నమ్ముకొని రక్షణ బాప్తిసం పొందుకున్నా కూడా ఇంకా శరీరాశల్లోనే జీవిస్తున్నాం. ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏమి ధరించుకుందాం, వాళ్ళు అవి సంపాదించుకున్నారు, వీళ్ళు ఇవి సంపాదించుకున్నారు, మనకు లేవే అని వాటి గురించే తప్ప వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, మనం ఎందుకు పొందుకెళ్ళాం, వాళ్ళు చక్కగా పాటలు పాడుతున్నాం, మనం ఎందుకు పాడలేకపోతున్నాం, వాళ్ళు చక్కగా దేవుడి వాక్యం చదువుతున్నారు, మనం ఎందుకు చదవలేకపోతున్నాం, దేవుళ్ళు ఎందుకు ఎదగలేకపోతున్నాం, ఎందుకు నడవలేకపోతున్నాం అన్న ఆలోచనలు రానే రావు. అవి ఉన్నారు, వీటి గురించి. ఇవన్నీ లోకానుసారమైన, శరీరానుసారమైనవి. ఇవి ఖచ్చితంగా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళవు. కాబట్టి మనం ఏ విధంగా ఆత్మానుసారమైన కోరికలు ఏంటి, శరీరానుసారమైన మాటలు ఏంటి అని చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4-5 చూడు. ఎఫెసీ పత్రిక తాగబో. ఇంకా కింద
చాలు ఇక్కడ ఏమని చెప్తున్నాడు, కొన్ని లిస్ట్ మనకి ఇచ్చాడన్నమాట. మనం క్రైస్తవులుగా ఉండాలంటే ఏమి చేయాలి? కృతజ్ఞత వచ్చినాయి ప్రతి విషయానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా నాకు ఇది ఇచ్చావు, ప్రభువా నాకు అవి ఇచ్చావని ఆయనకి కృతజ్ఞత ఇచ్చిన దానితో తృప్తి పడితే దేవుడు ఇంకా ఇష్టపడతాడు. ప్రభువా వాళ్ళకి అయ్యి ఉన్నాయి, నాకు అవి లేవు, ప్రభువా వాళ్ళకి అవి ఇచ్చావు, నాకు ఇవి లేవు అంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఎన్నటికీ ఇవ్వడు. ఎందుకంటే నువ్వు అసూయ చేత, స్వార్థం చేత, స్వప్నతను, కుళ్ళు వీటి చేత నువ్వు అడుగుచున్నావు కాబట్టి దేవుడు వాటిని ఇవ్వడు. నీకు ఏమి ఇవ్వాలో, నీకు ఎప్పుడు ఇవ్వాలో మన తండ్రి అయిన దేవుడికి తెలుసు కాబట్టి ఆ సమయానికి ఆయన ఇస్తాడు తప్ప నువ్వేదో స్వప్నాతనంగా ఉన్నట్టే ఖచ్చితంగా అవి ఎన్నటికి కూడా నీకు రానే రావు. ఎందుకంటే దేవుడు ఇచ్చేవి మంచి బుద్ధి గల వారికి, మంచిగా ఉన్నటువంటి వారికి దేవుడిని ముఖాముఖిగా మాట్లాడుకోవాలి. మనం క్రైస్తవులం అని చెప్పుకొని క్రీస్తు మనలో లేనప్పుడు అవి ఎన్నటికి కూడా రానే రావు. ఇక్కడ ఏమంటున్నారు, బూతులు మాట్లాడకూడదు, పోకిరి మాటలు మాట్లాడకూడదు, సరసోక్తులు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. కింద ఏమని చెప్తున్నారు, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను క్రీస్తు యేసు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కానే కాడు. వీటన్నిటిని మనం పాటించకుండా ఉంటేనే మన హక్కుదారులుగా అవుతాం. వ్యభిచారం అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన శరీరానుసారమైనది కాదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే విగ్రహారాధనను కూడా ఒక విధంగా ఆయన వ్యభిచారంతోనే సమాధానమని చెప్తున్నాడు దేవుడు. ఇంకా మనం లోతుకి వెళ్ళి చూసినట్టయితే మనం కొంతమంది దేవతల్ని మనం చేసుకొని ఉంటాం. తన బలాన్నే తనకు దేవతగా చేసుకొని వాడి కడిపే వాడికి దేవుడు అని చెప్పేసి ఇంకా చాలా మాటలు దేవుని యొక్క మాటల్లో మనం చూడగలుగుతున్నాం. మనం ఒకసారి గలతీ పత్రిక చూసినట్టయితే 5వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఇంకా స్పష్టంగా రాస్తాడు శరీరాశలు ఏంటో మనకి వీటన్నిటిని గురించి. గలతీ పత్రిక ఇవన్నీ కూడా శరీరానుసారమైనటువంటి ఆలోచనలు, శరీర కార్యాలు అన్నమాట. కాబట్టి ఇవన్నీ స్పష్టంగా ఇక్కడ పౌలు భక్తుడు ఖచ్చితంగా గలతీ పత్రికలకు రాస్తున్నాడు, స్పష్టంగా వివరిస్తున్నాడు. ప్రతిదీ కూడా శరీర స్పష్టమైన అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, దుష్టత్వం ఇవన్నీ కూడా శరీరానుసారంగా జీవించేటువంటి వాళ్ళల్లోనే ఉంటాయి. కాబట్టి వీటిలో ఏది ఒక్కటి కూడా మన జీవితంలో ఉంటే మనం శరీరానుసారంగా జీవిస్తున్న వారమే తప్ప ఆత్మానుసారంగా జీవించే వారము కాము అనే విషయాన్ని ఖచ్చితంగా దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి ఆత్మానుసారంగా జీవించాలంటే అలా ఏమున్నాయి అంటే ఆ కింద నుంచి చదువు, ఇంకా 22 కాడ నుంచి చదువు. ఆత్మఫలాలు ఇవి అన్నమాట. మనం పైన ఉన్న వాటిల్లో ఉన్నామా, కింద ఉన్న వాటిల్లో ఉన్నామా అని చెప్పి మనకు మనమే పరిశీలన చేసుకున్నట్లయితే ఏటిల్లో ఉన్నాము, మనము పరలోక రాజ్యం వెళ్ళగలమా వెళ్ళలేమా అని చెప్పి మనకు మనమే తెలిసిపోద్ది. మనకు మనమే భక్తి గలవారు అని చెప్పి ఆ శక్తిని ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం తప్ప ఏదో ఆళ్ళకి మనం అందరం భక్తిగా ఉన్నామని చెప్పేసి నలుగురిని మనం మభ్యపెట్టచ్చు, నలుగురికి ఇది అలా అని చెప్పి మనం ఇచ్చేయచ్చు. కానీ మన యొక్క ఇదిని బట్టి దేవుడు మోసపోడు అనమాట. కాబట్టి మనం ఏట్లో ఉన్నాము, ప్రేమ. దేవుడిని ఖచ్చితంగా ఉండవలసింది ఏంటంటే క్రైస్తవులకు ఉండవలసింది ప్రేమ, సంతోషము, సమాధానం. ఈ సమాధానం అనేది ఉందా? కుటుంబంలో ఉందా? సంఘంలో ఉందా? ప్రతి ఒక్కరితో శత్రువునైనా సరే ప్రేమించవలసిందే. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఈ శత్రువుని ప్రేమించమని దేవుడు ఖచ్చితంగా చెప్తాడు. నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళకి నాకు పడదు, ఇవేం కుదరవు. నువ్వు ప్రేమించకపోతే దేవుని యొక్క నువ్వు కుమారునివే కాదు. ఆయన ఏమంటున్నాడు సిలువ వేయబడినప్పుడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని మనం పలకకపోతే మనం క్రీస్తు యొక్క బిడ్డలము కానే కాము. కాబట్టి శాంతం కలిగి ఉండాలి. ఒక్కోసారి దుష్టుడు అనేక రీతిలుగా మనం శోధించినా కూడా ఏమంటే 10 సార్లు అంటే ఒక్కసారి అన్న మనం అనకూడదా అంటాం. అనకూడదు.
దీర్ఘశాంతం అంటే అదే, మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. సాతాను గడిపని ఆడిపోయినాడు చేసుకుంటూనే ఉంటాడు. మన పని ప్రార్థన చేయటమే. ప్రభు వారిని కనికరించిన ఆయన, వారు తెలియక మాట్లాడుతున్నారు ప్రభు అని మనం ప్రార్థన చేస్తూగా చేయగా ఒక రోజున వాళ్ళకే దేవుడు కనికరం కలిగించి వాళ్ళనే మారుస్తాడన్నమాట. దయాళాత్మం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం. ఈ లాస్ట్ మాట ఆశ నిగ్రహం అనేది క్రైస్తవుల్లో చాలా మటుకి తక్కువగా ఉందన్నమాట. మనం ఏమి ఆశిస్తున్నామో ఏమిటో కూడా తెలియకుండా ఆశ నిగ్రహం అనేది, ఆశకి ఒక హద్దు అనేది, ఒక నిగ్రహం అనేది లేకపోతే మనం ఏమవుద్దంటే మన భక్తి జీవితంలో, విశ్వాసంలో మనం ఏదేదో అడుగుతాం, అది దేవుని చిత్తంలో ఉండదు. కాబట్టి నాకు జరగలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు మోసం చేశాడు, నాకు జరగలేదు, నేను ఎంత ప్రార్థన చేశాను, నేను ఎంత ఇది చేశాను అని మనం దేవుడి మీద నిందలేస్తాం. కానీ ఈ నీ ఆశకు అద్దు పొద్దు ఉందా? అది దేవుని చిత్తంలో ఉందా? మనం వేటిని ఆశిస్తున్నాం? దేవుడిని అడగవలసినేనా? ఆయన చిత్తంలో ఉండయా లేవా అని ఆలోచన చేయాలి. కానీ మనం ఏం చేస్తామంటే మనకి ఏది నచ్చితే అది అడిగేస్తాం. నాకు అది చేయి ఉపవాసం ఉంటాం, కన్నీరు గారుస్తాం, అందరితో చెప్తాం, అయ్యగారితో కూడా ప్రార్థన చేయిస్తాం. కానీ దేవుడి చిత్తంలో లేనప్పుడు అది జరగనప్పుడు ఏమవుద్దంటే ఇంకేం చర్చికి వెళ్తాం, ఇంత ప్రార్థన చేసాం, అన్ని చేసాం, దేవుడు నా జీవితంలో ఈ కార్యం జరిగించలేదు అని దేవుడి మీదకి తోసేస్తామే. కానీ ఓహో ప్రభువా ఇది నీ చిత్తంలో లేదా నాయనా, నన్ను క్షమించు ప్రభువా, తెలియక అడిగానని మనం మన దేవుడిని అడిగినప్పుడు ఆయన చిత్తంలో ఏదైతే ఉందో అది మనకు దయచేసే దేవుడై ఉన్నాడు. అంతేకాని మనకి ఏమి కావాలో దేవుడికి తెలుసు ప్రతిదీ కూడా. మనం ఏది పడితే అది అడిగితే దేవుడు ఇవ్వడు. ఆయన చిత్తానుసారంగా ఉన్న వాటినే మనం అడగాలి. ముందు ఆయన చిత్తం ఏమిటో మనం తెలుసుకోవాలి. మన దేవుని చిత్తం తెలియకుండా, ఆయన రూల్స్ ఏంటో తెలియకుండా ఏది పడితే అది అడిగితే దేవుడు ఇచ్చేస్తాడు, ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు అన్ని కార్యాలు చేసేస్తాడు అని అనుకుంటే కుదరదు. దేవుడు కొన్ని సందర్భాల్లో చెప్తున్నాడు, మీరు ఉపవాసం ఉన్నా మీ ప్రార్థన వినను, మీరు కన్నీరు కార్చినా మీ ప్రార్థన వినను అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకని చెప్తున్నాడు? ఉపవాసం ఉన్నప్పుడు మనం చేసేది మన పనులన్నీ చేసుకుంటూ ఉంటాం, అని లోకానుసారమైన వాటిని చేసుకొని లాస్ట్కు దేవుడి దగ్గరికి వచ్చి 4 మాటలు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాం. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు దేవుడికి కేటాయించిన సమయాన్ని ఏ టైం నుంచి ఏ టైం వరకు కేటాయించుకున్నామో ఆ టయాన్ని దేవుడికి చెల్లించాలి. ఖచ్చితంగా చెల్లించినప్పుడు మనం అడిగే విషయంలో కూడా ఆయన చిత్తానుసారంగా ఉందా లేదా అని పరీక్ష చేసుకున్నప్పుడే దేవుడు ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తాడు. మరి మనం దేవుని మాటను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా చేసుకుంటా ఉంటే పరలోక రాజ్యం వెళ్ళము. ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఒక మాట, ఏమనంటే ఎవరు పరలోక రాజ్యానికి వెళతారో వెళ్ళని వాళ్ళ లిస్ట్ ఏంటో ఒక్కసారి మనం చూస్తే మనకు అర్థమైపోద్ది ఆ లిస్టులో మనం ఉన్నామా లేమా అని. చూడు, ప్రకటన 21:8, పిరిగివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో పాలు పొందుదురు. రెండవ మరణం. అర్థమవుతుందా? పరలోక రాజ్యానికి వెళ్ళని వారు ఎవరంటే పిరిగివారు. మొట్టమొదటి ప్లేస్లో మొట్టమొదటి వెళ్ళని వాళ్ళు ఎవరు అంటే పిరిగివారు. దేవుణ్ణి తెలుసుకొని కూడా అనేక సందర్భాల్లో పిరిగివారిగా మనం జీవిస్తాం. యేసుక్రీస్తు శిష్యులు కూడా వీళ్ళందరూ కలిసి యేసుక్రీస్తుతో పాటు అందరూ కలిసి పడవలో వెళ్తున్నప్పుడు ప్రభువారు కొంచెం విశ్రమించారు, నిద్రించారు. వీళ్ళ విశ్వాసం ఎంత, వీళ్ళ ప్రార్థన ఎంత, వీళ్ళ శక్తి ఎంత అని ఆయనను పరీక్షించడానికి ఆయన చక్కగా నిద్రపోతున్నాడు. తుఫాను రేగినప్పుడు వీళ్ళు చేయవలసిన ప్రార్థన ఏంటి? ప్రభు మనతో ఉన్నాడు, మనకు భయం ఏంటి అని ధైర్యంగా ఉండాల్సింది. అటువంటిది పోయి వీళ్ళు ఏం చేస్తున్నారు? గబగబా ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా మేము నశించిపోతున్నాం, నువ్వు ముందు లేచి ముందు మమ్మల్ని రక్షించు అని చెప్పేసి అంటున్నారు. అప్పుడు దేవుడు అంటాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడుతున్నారు? దేవుడితో నడిచారు, దేవుడితో ఉన్నారు, ఎన్ని అద్భుతాలు చేశారు చూశాడు, ఎన్ని కార్యాలు చేశారు చూశారు, చనిపోయిన వారిని లేపారు. అయినా కూడా దేవుడు ఒక ఆపద, ఒక శ్రమ, ప్రాణాపాయ స్థితిలోకి వచ్చేపాటికి దేవుడు లేడు, నా దగ్గర లేడు, ఎక్కడో ఉన్నాడు, మనం పిలవాలి అన్న ఆలోచన తప్ప దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు చెబుతుంటే దేవుడు నాకు తోడుగా లేడు, ఎక్కడో ఉన్నాడు, నేను ఏదో ప్రార్థన చేయాలి, ఏదో అనుకుంటున్నాం. దేవుడు నాకు తోడుగా ఉంటే ఈ శ్రమ నాకు రాదు కదా, దేవుడు నాకు తోడుగా ఉన్నట్టయితే ఈ కష్టం నాకు రాదు కదా.
ఈ మరణకరమైన పరిస్థితి నాకు రాదు కదా అని మనం అనుకుంటాం. కానీ ఆయన అక్కడ పరీక్ష పెడుతున్నాడు. ఈ స్థితిలో నేను తోడుగా ఉన్నానని విశ్వసిస్తుందా? లేదు, కంగారు పడిపోయి గలిబీలు పడిపోయి దేవుడు లేదు నాకు ఏదో జరిగిపోయిందని చెప్పేసి అనుకుంటారా అని చెప్పి దేవుడు కొన్ని పరీక్షా సమయాల్లో మన ప్రతి ఒక్కరి క్రైస్తవ జీవితంలో ఉంటాయి. అలాగే మనతో ఉన్నాడు అన్న విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు భయపడరు. శ్రమలను చూసినా, శోధనలను చూసినా, మరణం కళ్ళ ముందు కనపడుతున్నా, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, పౌలు గారు, పేతురు గారు వీళ్ళందరూ కూడా దేవుడు మాకు తోడై ఉన్నాడు అన్న విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టే వాళ్ళు ఎక్కడ కూడా భయపడినట్టుగా లేదు. శిష్యులు అంతకుముందు భయపడ్డారు, కానీ తర్వాత వాళ్ళు నమ్మిన తర్వాత వాళ్ళు ఇంకెన్నడూ కూడా భయపడలా. అలాగే రెండవ వాళ్ళు అవిశ్వాసులు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. మనం బాప్తిసం తీసుకున్నాం, ఇంకా పరిశుద్ధాత్మను పొందుకున్నాం, పొందుకున్నాం, అయినా కుదరదు. విశ్వాసం కలిగి ఉంటేనే. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడైండుట అసాధ్యము. ఇష్టం లేని వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు, వాళ్ళకి పర్మిషన్ లేదు. దేవుడికి ఇష్టంగా ఉన్నవాళ్ళు మట్టుకే పరలోక రాజ్యం వెళతాం. ఆయన ఇష్టం ఏమిటి? అందులో కూడా ఒకటంటే అవిశ్వాసులు పరలోక రాజ్యం వెళ్ళరు. నేను ఇంతకాలం మీతో ఉన్నా కూడా మీరు గ్రహించట్లేదా? అల్ప విశ్వాసులారా, అవిశ్వాసులారా అని దేవుడు అనేక మార్లు శిష్యులను గద్దించాడు. ఎందుకని? వాళ్ళకి ఇదే అవిశ్వాసంలో ఉంటే వాళ్ళు పరలోక రాజ్యానికి చేరరు. ఆయన చేసినటువంటి ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోద్దని చెప్పేసి అనేక మార్లు గద్దిస్తూ ఉంటాడు అన్నమాట. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండ ఎత్తి అక్కడ పడమంటే పడుద్ది అని చెప్పేసి దేవుడు ఎందుకు చెప్తున్నాడు? అవిశ్వాసం ఉన్నవారు పరలోక రాజ్యం చేరరు. అవిశ్వాసం వలన కార్యాలు జరగవు. దేవుడు కూడా అవిశ్వాసం వలన యేసుక్రీస్తు ప్రభువారు కూడా కొన్ని కార్యాలు చేయలేకపోయాడు. ఆయన వారి అవిశ్వాసం చూసి ఆశ్చర్యపడ్డాడు. నేను ఇన్ని చేసినా కూడా వీళ్ళు ఇంకా గ్రహించట్లేదు, ఇంకా అవిశ్వాసం ఏంటి వీళ్ళ జీవితాల్లో అని ఆశ్చర్యం వేసింది ఆయనకి. అవిశ్వాసాన్ని చూసి స్వయాన యేసుక్రీస్తు కొన్ని మటుకు చేసి వెళ్ళిపోయాడు ఆయన. అలాగే ఒక శతాధిపతి ఉంటాడు, ఆయన విశ్వాసము చూసి ఆయన విశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. ఇదిగో నేను మన ఇశ్రాయేలీలో కూడా ఎంతటి విశ్వాసం లేడని చెప్పి ఆయన విశ్వాసానికి ఆశ్చర్యపడుతున్నాడు. మన జీవితంలో కూడా మన అవిశ్వాసానికి దేవుడు ఆశ్చర్యపడుతున్నాడు. ఎందుకంటే మనకు కొన్ని శ్రమలు, శోధనలు ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవుడి దగ్గర ఖచ్చితంగా మొరపెట్టకుండా మనం గలిబిలి అయిపోయి అటువరికి ఇటువరికి విశ్వాసాన్ని కోల్పోయి ఖచ్చితంగా ఆ శ్రమని, శోధనని మనం పొందుకోవాల్సి వస్తుంది. మనం విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు కార్యాలను చేయగలుగుతాడు మన దేవుళ్ళో. విగ్రహారాధన అనగా ఏమిటంటే దేవుని యొక్క మాటను మేరకుండా ఒకసారి మనం చూస్తే విగ్రహాలు ఏమేమి ఉన్నాయో మన జీవితాల్లో ఎలా ఉన్నాయో అనేది చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం చూడొకసారి. చాలు ఇక్కడ ఏమంటున్నాడు? తిరుగుబాటు చేయట. ఎవరి మీద తిరుగుబాటు చేయట? దేవుడి మీద తిరుగుబాటు చేయట. ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే సౌలు దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు వెళ్ళి అమాలేకీయులను అందరినీ హతము చెయ్యి, ఏమీ నువ్వు తెచ్చుకోవద్దబ్బాయి అని చెప్పేసి దేవుడు సెలవిస్తాడు రాజుగారికి. సెలవిచ్చినప్పుడు ఆయన ఆ పని చేయకుండా మంచి వాటిని, బలిసిన వాటిని అన్నింటినీ తెచ్చుకొని వాటన్నిటిని దాచుకొని ఉంచుకుంటాడు. అప్పుడు సమూయేలు ప్రవక్తను పంపిస్తాడు దేవుడు. వెళ్ళి చూడు, నేను చెప్పింది ఏంటి, ఆ రాజు చేసింది ఏంటి, ఒక్కసారి నువ్వు వెళ్ళి చూడు అని చెప్తే సమూయేలు వస్తాడు. సమూయేలు వచ్చిన తర్వాత ఏమంటే రాజుగారు దేవుడు చెప్పింది చేశారంటే చేశానండి అంటాడు. ఏం చేసావు మరి? ఆ అరుపులు ఏంటి, ఆ రంకెలు ఏంటి, అవన్నీ ఏంటంటే నీ దేవుడి కోసమే నేను తీసుకొచ్చాను వాటిల్ని అని చెప్పి తను సమర్థించుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమి చెప్పాడో ఆ విషయాన్ని మర్చిపోయి తను ఆ విధంగా చేస్తున్నాడు. తిరుగుబాటు చేయట, దేవుడి మీద తిరుగుబాటు చేయట సోదె చెప్పి దాంతో సమానం. అది మహాభయంకరమైనటువంటి పాపం. ఇశ్రాయేలు దేశంలో సోదె చెప్పేవాళ్ళని, శకునాలు చెప్పేవాళ్ళని ఉంచకూడదు అని దేవుని యొక్క ఆజ్ఞల్లో కూడా ఒక మాట, ఖచ్చితమైన ఆజ్ఞ అనమాట, ఆ దేశంలో ఉండకూడదని. మూర్ఖత్వం చూపుట కూడా మాయా విగ్రహాలు, గృహదేవతలను పూజించుటతో సమానం. కొన్ని సందర్భాల్లో మూర్ఖత్వానికి విశ్వాసము అనే పేరు పెట్టుకొని మనం ఏం చేస్తుంటామంటే ఇదే విశ్వాసం అనుకుంటూ ఉంటాం. అది మూర్ఖత్వానికి విశ్వాసానికి మనకి తేడా తెలియపోతే అది ఏమవుతుందంటే విగ్రహారాధనతో కూడా సమానం అయిపోద్ది. ఇంకొక మాట చూడండి, ఫిలిప్పు 3వ అధ్యాయము 19వ వచనం.
ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19. చాలు. ఏంటంటే వీళ్ళ పరిస్థితి, వారి కడుపే వారికి దేవుడు. తిండి కోసమే ఆత్రపడుతున్నారు. తిండే వారికి దేవుడు, తిండే వారికి దేవుడు. తిండి కోసం ఏదైనా చేస్తారు. భూ సంబంధమైన వాటి కోసమే ఏడుస్తూ ఉంటారు తప్ప, ఇదే పరిస్థితిని కూడా ఇశ్రాయేలు జనాంగం, దేవుని యొక్క జనాంగం కూడా ఇదే పని చేశారు. మాకు పూరీలు ఎవరు పెడతారు, మాకు అదేమిటి, మాకు ఈ లేవు, మాకు అయ్యి ఇవి అని చెప్పేసి తిండి మీద వాళ్ళు మనసు ఉంచి దేవుణ్ణి పక్కన పెట్టి తిండినే వారి కడుపే వాడికి దేవుడిగా ఉండబట్టి వాళ్ళ జీవితాల్లో వాళ్ళ మాంసం ఇంకా నోట్లో ఉండగానే దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చిందనమాట. కడుపే వారి దేవుడు. తిండిపోతానం అనమాట. తిండిపోతానాన్ని కూడా వాళ్ళు మనకి దేవుడిగా చూపిస్తున్నారు. అలాగే హబక్కు పత్రికలో కూడా ఉంటుంది, బలాన్ని దేవుడిగా నమ్ముకొని ఉంటున్నారంట. మళ్ళీ కొంతమంది బలశాలు ఉంటే నా బలమే నాకు రక్ష, అదే నాకు దేవుడు అనుకుంటారని చెప్పి హబక్కు గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. యోబు గ్రంథంలో కూడా ఆ బలాన్నే వాళ్ళు దేవుడిగా చేసుకుంటున్నారని చెప్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మన బలాన్నే నమ్ముకుంటాం, కానీ దేవుని యొక్క మాటను మనం నమ్ముకోలేకపోతుంటాం. కాబట్టి వాటి వలన అనేకమైనటువంటి దేవుడు మన మాట వినకుండా మన బలాన్ని మనం నమ్ముకున్నప్పుడు దేవుడి యొక్క బలాన్ని మనకు అనుగ్రహించడు, దేవుని శక్తిని అనుగ్రహించడు. నీ బలం ఏంటో నువ్వు చూసుకో అని చెప్పి దేవుడు పక్కన నిలబడి చూస్తూ ఉంటాడు తప్ప, దేవుడి బలం మీద ఆధారపడినప్పుడు మన బలం ఎందుకు పనికిరాదు. దేవుడు కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. దావీదు గొలియాదు వలె అందరూ కూడా, సైన్యం కూడా తమ బలాన్ని నమ్ముకొని వాడి ముందు మనం గెలవలేం, నిలబడలేం అనుకున్నారు. కానీ దావీదు దేవుడి బలాన్ని నమ్ముకొని యుద్ధము యెహోవాదే అని వెళ్ళినప్పుడు బలహీనుణ్ణి కూడా బలపరిచి గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క చెప్పినటువంటి ఆత్మానుసారమైనటువంటి ఆత్మ ఫలాలతో మనం నడుచుకున్నట్టయితే జీవించగలం, దేవుని రాజ్యాన్ని చేరగలం. కానీ శరీరానుసారమైనటువంటి ఆశలు, శరీరానుసారమైనటువంటి కోరికలతో ఉన్నట్టయితే ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్ళం. కాబట్టి దేవుడి చిన్న మాటను దీవించునుగాక. ఆమేన్.